ఉల్లిపాయ పకోడీ చేసుకుందాం. దానికోసం ఇదిగోండి 5 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు తీసుకున్నా. శుభ్రంగా కడిగి కట్ చేసుకుందాం ముక్కలు. బాండీ పెట్టుకొని దాంట్లో డ్రై ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకుందాం. ఈ చలికి అసలు ప్యూర్కొని పోతుందండి ఆయిల్ కూడా. మొన్న అందుట్లో కూడా సంక్రాంతికి అరిసెలు ఉండాం కదా, అరిసెలు ఆ నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి కూడా ఈ నూనెలో కలిపేసాను. ఇంక విడిగా తినలేం కదా అని ఇదిగోండి అది వేడెక్కిందాక ఉందాం. ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా ఇలా నలుపుకోవాలి. ఇలా నలుపుకుంటే అన్నీ బాగుంటాయి ముక్కలన్నీ. అంటే మరి అంత ముక్కల్లాగా ఇందాక మనం కోసాం కదా బోరబోరన, అలా లేకుండా ఇలా నలుపుకొని వేసుకుంటే బాగుంటుంది పకోడీకి. ఇదిగోండి అలా నలుపుకున్నాక కొంచెం జీలకర్ర, కొంచెం సోడా ఉప్పు, ఎంత అండి చిటికెడు, ఇదిగోండి చిటికెడు సోడా ఉప్పు, దానికి రుచికి తగ్గట్టు ఉప్పు అండి. ఉప్పు నేను కల్లుప్పు ఇలా జార్లో వేసుకొని మెత్తగా వేసుకొని చేసుకుంటాను. సాల్ట్ తొందరగా వాడిన ఇంట్లో. కప్పు శనగపిండి వేసుకుందాం. అన్నీ కలిపి ఇలా కలుపుకుందాం. ముందర ఇంకా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇదండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకుందాం. నిజంగా అండి ఉల్లిపాయ పకోడీ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏదో పిజ్జాలని, సమోసాలని ఏవో వచ్చినాయి అన్నీ తింటున్నాము మనం. వెనకటి కాలంలో నిజం చెబుతున్నానండి, మా అమ్మ అయితే మేము ముగ్గురు ఉండే వాళ్ళం పిల్లలమే, అన్నయ్య, చెల్లి, నేను, అందరికి కలిపి మా అమ్మ, మా నాయనమ్మ ఉండేది. మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా తాతయ్య, నెక్స్ట్ ఆ నాన్న, అమ్మ, ఎంతమంది ఉండేవాళ్ళము. కేజీ ఉల్లిపాయలు కోసి పిండేసి కలిపి చేస్తే సాయంత్రం పూట అందరం కలిసి ప్రశాంతంగా తిని. నిజంగా అండి అప్పట్లో కాఫీ అనేది తక్కువగా తాగేవాళ్ళు కదా. ఇప్పుడు నిజంగా అండి ఈ సాయంత్రం పూట 4 అప్పుడు కనుక చేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటే సూపర్గా ఉంటుంది. దాని తోడు కొంచెం టీ కూడా పెట్టుకుందాం. ఇలా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, మనం ఇంకా పకోడీ వేసుకుందాం. కలిపి ఇలా పెట్టుకున్నాం కదా, ఇంకా శుభ్రంగా పకోడీ వేసుకుందాం. చూసారా చిట్టుపట్టు అంటే నేను కాశీ దారాలు చేతుకున్నాయి కదండి, అవి బాగా నీళ్ళ చుక్కలు పడుతున్నాయి దాంట్లో, అందుకని అలా ఉంది. జాగ్రత్తగా వేసుకోండి, చేతులు పడితే బొబ్బలు వస్తాయి. మళ్ళీ వెళ్ళిపోయింది ఆ నిప్పులు తీసుకోలేక అల్లాడాలి చలికి. ఇవ్వండి బాగా అంటే ఒకటండి వేసి ఆవుతులు ఉండకూడదు. మనం తిప్పుకుంటూ ఉంటే 2 పక్కల బాగా ఎర్రగా క్రిస్పీగా తయారైతాయి. మనం వేసి ఆవుతూనే ఉంటే అడుగునామో మాడిపోతాయి, పైనేమో అంతే ఎలా తెల్లగా ఉంటాయి. అలా ఇప్పుడు ఉంచకూడదు. మనం కలుపుకుంటూ 2 పక్కల నూనెలో ఫ్రై చేసుకోవాలి. బాగుంటాయండి ఉల్లిపాయ పకోడీ. అంటే నేను చెప్పేది ఏముంది, అందరికి తెలిసిందేను ఈ వంట. ఇదిగోండి కానీ సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చే టయానైనా, లేదా పెద్దవాళ్ళైనా, లేదా మనమే ఉన్నాము సాయంత్రం పూట 4 అప్పుడు 1 కప్పు టీతో కొంచెం ఈ ఉల్లిపాయ పకోడీ వేసుకొని తింటుంటే ఆ రుచే వేరండి. నిజం చెబుతున్నా. ఇంకండి అయింది, రెడీ అయింది. ప్లేట్లోకి తీసుకుందాం. ఇంకా అలా అయితే చాలు, ఎక్కువగా అవసరం ఉండదండి. ఇలా ఉంటే చాలు, పకోడీ రెడీ అయిపోతుంది. మనం ఇంక ఈ ప్లేట్లో తీసుకుందాం. రెండో వాయి కూడా వేసుకుంటున్నానండి. ఇంకా కొంచెం ఉంది పిండి, అందుకని ఇంకా దాంట్లోనే ఇరికిస్తున్నాను. ఇదిగోండి శుభ్రంగా అది కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. మిగతా అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి మళ్ళీ వాటిని కలుపుకుందాం. రెండు పక్కల కలుపుకుంటూ వేపుకుందాం. ఒక పక్కే ఉంటే అడుగంటుతాయి, పైన ఎలా తెల్లగా ఉంటాయి. ఇంకా అది ఇప్పుడు మళ్ళీ యథామావులుగానే ఉడుకుతాయి. ఎలా 4 మీరు ఏం చేశారో నా కామెంట్లో చెప్పరా.
నేనైతే ఇవాళ ఉల్లిపాయ పకోడీ అండి మంచి టీతో మీ ముందరికి వచ్చేస్తున్నాను అండి. పకోడీ అయితే రెడీ అయింది. మంచి టీ పకోడీ సూపర్ ఉంటాయి. ఒకటి టేస్ట్ చేస్తాను. కాలిపోతున్నాయి అండి. చూడండి అసలు అర్థమవుతుందిగా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సూపర్గా ఉండి నిజంగా అండి. అందరూ మనకి క్రిస్పీగా రావటం అది వేరండి. ఇదిగోండి అదిగో సూపర్ అండి. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా? ఓకేనండి, రేపు మంచి వీడియోతో మేము ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. టీ కూడా కాగిని మనం కప్పులో పోసుకుందాం. మంచి కాఫీ టీతో సూపర్గా ఉంటాయి పకోడీ.